సిచ్యువేషన్ అర్థమైందిగా. సొల్యూషన్ కూడా తెలిసింది. పెళ్లి చేసుకుందాం. సమస్య పెళ్లి కాదురా, పెళ్లి కొడుకుది. అతనిది గవర్నమెంట్ జాబ్, సో లైఫ్ సెక్యూరిటీ. ఇది పేరెంట్స్ ఆలోచన. నువ్వు ఇంకో లెవెల్లో అతని కన్నా ఒక మెట్టు పైనుంటే చాలు, నిన్ను చేసుకున్నా అభ్యంతరం ఉండదు. కన్న వాళ్ళకి కావాల్సింది కూతురు లైఫ్ సెక్యూరిటీ, అంతే. మిగతావన్నీ జస్ట్ ఫార్మాలిటీస్. అయితే ఇప్పుడు నేను ఓవర్ నైట్లో గొప్పని అయిపోవాలి. ఓకే, ష్యూర్. అవకాశం ఎప్పుడు సమస్య రూపంలోనే వస్తుంది. ఐ ఫేస్ దట్. హాయ్ నివేద. హలో. బాగున్నారా? యా. ఇంకేంటి? మీరు నాకు చాలా బాగా నచ్చారు. మిమ్మల్ని కలవడానికి చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. కేరళలో కలుద్దామా? ఓకే, వెయిట్ చేస్తూ ఉంటాను. నైస్ టు సీ యూ. ఈశ్వర్, జెంటల్గానే మాట్లాడాడురా, బట్ నన్ను స్ట్రాంగ్గా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. పైగా అమ్మ బాబాయ్ సపోర్ట్ కూడా ఉంది. మనం సీరియస్గా తీసుకోకపోతే చాలా దూరం వెళ్తుంది ఈశ్వర్. లైఫ్ని ఒక 3-4 ఇయర్స్ నా స్టైల్లో ఎంజాయ్ చేద్దాం అనుకున్నా అలా. బట్ నా బేబీ కోసం కాదు, మన కోసం సీరియస్గా తీసుకుంటా. ఆల్రెడీ నా ఫ్యూచర్ అలా ఉండాలని ప్లాన్ చేసి పెట్టుకున్నా. ఫుల్ ఫోకస్ పెడతా. ఫుల్ ఫోకస్ పెట్టాలంటే ఏదో లాజిక్ చెప్పావు. యూకే, యుఎస్ఏ, నేచర్, సైన్స్ అని. ఐఎమ్ రెడీ. వాట్ యు హర్డ్ ఇస్ ట్రూ. ఐఎమ్ రెడీ. ఆప్షన్ లేని ప్రాబ్లం రాయితే. నీతో అతన్ని కంపేర్ చేసి తక్కువగా మాట్లాడితే నేను తట్టుకోలేను. నువ్వెందుకు తగ్గలరా? ఏం తక్కువ నీకు? టాలెంట్ ఉంది, బిహేవియర్ ఉంది, కానీ ప్రూవ్ చేయాలి, అంతే. చేయి. I'm with you, I'm with you, I'm with you, I'm with you. నేను ఇంతున్నప్పుడు నువ్వు నాకు పరిచయం అయ్యవరా. ఎన్నెన్ని మాట్లాడుకున్నాం, ఎన్నిసార్లు పోట్లాడుకున్నాం, ఏవేవో కబుర్లు చెప్పుకున్నాం. రే, నా లైఫ్ అంతా నీతో ఉండే స్వీట్ అండ్ బ్యూటిఫుల్ మెమరీస్ రా. నువ్వు తగ్గేదేలే.
సారీ బేబీ. షెల్ వి గో? నేను ఇంకా అదే మూడ్లో ఉన్నాను. సో ఏంట్రా, ఏం పార్టీ? బ్యాచిలర్ పార్టీయా? వస్తాలే. పార్టీ ఎక్కడరా? టైంకి ఉంటాలే. ఇంకా ఎవరెవరు వస్తున్నారు? ఓయ్ అవునా, బాగుందా? బాలేదు. ఉండు. అరే ఒక్క నిమిషం ఆగు, నేను మళ్ళీ కాల్ చేస్తా. కలర్ హార్డ్గా ఉంది, వద్దు. ఏం లేదు, చాలా బాగుంది. నీకు ఇంకా బాగుంటుంది. అయినా ఈ కలర్ నీ దగ్గర లేదు కదా, రా. చాలా ఉన్నాయి, ఎందుకు వేస్ట్? ఏం కాదు, ఈ టీషర్ట్ మీదకి ఈ ప్యాంట్ మ్యాచ్ అవుతుంది. చూడు. ఎక్కువ ఇప్పుడు వద్దులే, వీకెండ్ సేల్ ఉంటుంది కదా, అప్పుడు చూద్దాం. సరే పద. ఓయ్, బిల్ నేను పే చేస్తాను. హలో, షాపింగ్ మీరు చేయాలి, పేమెంట్ మేము చేయాలి. సాంప్రదాయమా? రూల్. బ్రేక్ ది రూల్. తోకేం కాదు. సీరియస్? నిన్న జరిగిన దానికి ఈరోజు నువ్వు పే చేస్తే మీనింగ్ ఇంకో రకంగా ఉంటుంది. నేను అందరు అమ్మాయిలా కాదు, ఐ యామ్ స్పెషల్. ఓకే? హే, ఇటివో. ప్రెగ్నెన్సీ రాకుండా. ఓ, యు ఆర్ గ్రేట్ బ్రో. ఒక షాపింగ్ మాల్లో బాయ్ ఫ్రెండ్ని పక్కన పెట్టుకొని ఒక అమ్మాయి క్యాష్ కౌంటర్ దగ్గరకు వచ్చి బిల్ పే చేస్తానంటావు. ఇది నిజంగా మిరాకిల్ బ్రో. ఇక్కడే కాదు, ఇది వరల్డ్లో కూడా జరగదు బ్రో. నిజంగా యు ఆర్ ది లక్కీయెస్ట్ పర్సన్ బ్రో. యు ఆర్ ది లక్కీయెస్ట్ పర్సన్.